కుటుంబ కలహాలతో బీఆర్ఎస్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందన్నారు కాంగ్రెస్ నేతలు. అధికార దాహంతోనే హరీష్ రావు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో రైతుల భూములు లాక్కున్నప్పుడు లేని సోయి ఇప్పుడెందుకు వస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రజాప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు కాంగ్రెస్ లీడర్స్. దేశంలో అరాచక నియంతృత్వ పాలన సాగుతోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. బీజేపీ పాలనలో దేశ ప్రగతి తిరోగమనంలో పడిందని విమర్శించారు. ఫ్యామిలీ గొడవలతో బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తక్షణం పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. నాగర్ కర్నూల్లో డీసీసీ చీఫ్ ప్రమాణ స్వీకారంలో మంత్రి జూపల్లి ఎంపీలతో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు మార్గ మధ్యలో మైసిగండి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉంటుంది. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సోనియా గాంధీ గారు మాటిస్తే తెలంగాణ ఇచ్చినారు. ఆశామాషగా రాలే తెలంగాణ. సోనియా గాంధీ గారు తలుచుకోకుండా తెలంగాణ వచ్చేదే కాదు. సోనియా గాంధీ గారు గాంధీ మాట మొదలుకొని వాళ్ళ రాహుల్ గాంధీ వరకు మాటిస్తే ఒక మాట వెనక్కి తిరిగి చూసే పరిస్థితి ఉండదు. అలాంటి కమిట్మెంట్ ఇచ్చిన బాగానే ఎలక్షన్ ముగించినటువంటి అన్ని వార్తలు ఒకటొకటిగా పూరిస్తూ పోతా ఉన్నాం. ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులకు వేములవాడ రాజన్న కోడెలను ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. దేశంలో ఎక్కడా లేని విధంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో కోడెమొక్కులు చెల్లించే సంస్కృతి ఉందన్నారు. వేములవాడలోని తిప్పాపూర్ గోశాలలో రైతులకు కోడెలను పంపిణీ చేశారు. భారతదేశంలో ఏ దేవాలయంలో లేనటువంటి విశిష్టమైనటువంటి మొక్కు వేముల రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక మంది భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత కోడెలను నిజ కోడెలను స్వామివారికి సమర్పించిపోవడం, వాటిని పెంచి పెద్ద చేసిన తదుపరి ఈ ప్రాంతం ఉన్నటువంటి పేద రైతులకు ఉచితంగా అందజేసి వారి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే విధంగా రాజన్న ప్రసాదంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందివ్వడం జరుగుతూ ఉంది. రైతులు పండించే చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు ప్రభుత్వ విప్ నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కొన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిట్యాల మండలంలో ఐకేపీ పిఎస్సిఎస్ సెంటర్లను ప్రారంభించడం జరిగింది. అన్ని ఊర్లలో పిఎస్సిఎస్ సెంటర్లు ఐకేపీ సెంటర్లని ప్రారంభిస్తున్నాం. రైతులందరూ కూడా మేము చేస్తున్న విజ్ఞప్తి ఒకటే, ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధరకు మేము ఈ ధాన్యాన్ని ఐకేపీ పిఎస్సిఎస్ సెంటర్లలో అమ్ముకొని మద్దతు ధర పొందాలని మేము విజ్ఞప్తి చేస్తాం. పెళ్లైన 6 నెలలకే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ప్రజాపాలనలో అందిస్తున్నట్లు చెప్పారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. వెస్ట్ మారేడుపల్లిలోని నెహ్రూ పార్కులో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు పరిశీలించారు. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత మాకు చెక్కులు వస్తుండే. ఈరోజు మాకు 6 నెలల లోపట్నే మాకు చెక్కులు వస్తుంది. పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో, ఈ డబ్బులు వస్తే మా బాధలన్నీ కూడా పోతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతారు. మాజీ మంత్రి హరీష్ అధికార దాహంతో తహతహలాడుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. మహాభారతంలో శకునిలా మారారని మండిపడ్డారు. గతంలో భూబకాసూర్లు రైతుల భూములు లాక్కున్నప్పుడు లేని సోయి ఇప్పుడెందుకు వస్తుందని నిలదీశారు అద్దంకి దయాకర్. మామ బయటికి రాడు, బామ్మారిది ఊర్లో లేడు. హరీష్ రావుకిగా దొరికిందే ఛాన్స్గా. ఎవరు నమ్ముతారని హరీష్ రావు మాటలు, ఈ శకుని మాటలు. భూముల మీద ఒకరోజు మాట్లాడిండు, ఇంకో రోజు రైతుల మీద ఆవేదనతో గురించి ఒకరోజు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తే ఏంటంటే తనకే అర్థం కాని స్థితి ఉన్నట్టు మనకు కనబడుతున్నది. 1000 స్తంభాల దేవాలయం పునరుద్ధరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం 14,44,00,000 నిధులు మంజూరు చేసిందన్నారు ఎంపీ కడియం కావ్య. 2 ఏళ్లుగా సీఎం, ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. 1000 స్తంభాల గుడితో పాటు ములుగు, పరకాల, ఖిలా వరంగల్, స్టేషన్ గన్పూర్లోని పురాతన ఆలయాల అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు చెప్పారు. ప్రతిసారి మనం అడుగుతానే ఉన్నాం కాబట్టి అక్కడ చలనం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇచ్చినామంటున్నారు. మరి మీరు 10 ఏళ్ల నుంచి ఉన్నారు కదా, అప్పుడెందుకు ఇవ్వలేదు? ఇప్పుడే గంపగుత్తగా ఒక 1000 పిల్లర్స్కి ఎందుకు ఇంత ఇచ్చారు? నేను 10 crores అడిగితే వాళ్ళు ఇంకా మన మీద కాస్త దేవుడి దయ వల్ల ఇంకో 4 కోట్లు ఎక్కువ ఇచ్చినారు. ఇంకో 50 సంవత్సరాల వరకు కూడా దీంట్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మనం మంచిగా అభివృద్ధి చేసే దిశగా మనము వెళ్ళొచ్చు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా గద్వాల్లో ఆరోగ్య వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈవెంట్ నిర్వహించారు.
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హెల్త్ డే ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కళాశాలల విద్యార్థులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.